హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ ఐ సీ. ఈ రోజు మనం రవ్వ కేసరి ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక 2 గ్లాసుల రవ్వని, ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, అది మనం ఒక 2 గ్లాసులు తీసుకుని, ఆ తర్వాత 2 గ్లాసులకి గ్లాసున్నర పంచదార అన్నమాట. అంటే ఒక గ్లాస్కి గ్లాసున్నర, అలా మనం ఈ 2 గ్లాసులకి 3 గ్లాసుల పంచదార మనం తీసుకున్నాం అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, బాండి పెట్టుకుని కొంచెం నెయ్యి కానీ, లేదంటే నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మేమైతే జీడిపప్పులు ఇంకా కిస్మిస్ వేసుకున్నాం. అవి 2 వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మేము ఫ్రై చేసాం వాటిని. అదంతా కూడా మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు. చాలా అంటే చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా సరే స్వీట్ తినాలనుకుంటే మాత్రం పెద్దగా టైం పట్టకూడదు, సింపుల్గా అయిపోవాలి, ఒక 5-10 మినిట్స్లో అయిపోవాలంటే కనుక డెఫినెట్గా నేను ఈ స్వీట్ చేసుకుంటేనండి అని రికమెండ్ చేస్తాను. అండ్ అవి రోస్ట్ చేసుకున్నాయి తీసి పక్కన పెట్టుకున్నాక, అదే నెయ్యిలో ఇప్పుడు మనము మన ఏదైతే ఉప్మా రవ్వ ఉంటుందో అది వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే పక్కన కొంచెం వేడి నీళ్ళు మనం హీట్ చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. అంటే 1 గ్లాసు ఉప్మా రవ్వకి 3 గ్లాసుల చొప్పున నీళ్ళు క్వాంటిటీ. అంటే మనం 2 గ్లాసులు ఉప్మా రవ్వకి 6 గ్లాసుల వాటర్ని మనం హీట్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఉప్మా రవ్వ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. మీకు చూడండి, ఇక్కడ మనం వేరే బాండిలోకి వేసుకున్నాం, ఇందులో సరిపోదని చెప్పేసి. చూడండి, ఉప్మా రవ్వ అంతా కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోకి మనము హీట్ చేసుకున్న వాటర్ని వేసేసాం. కొద్దిగా వేసుకుని ఉండలు కట్టకుండా తిప్పుకోవాలండి. ఇది మెయిన్ థింగ్ అనమాట. మనము సరిగ్గా దాన్ని రోలింగ్ బాయిలింగ్ మెథడ్లో తిప్పుకోకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఉండలు కట్టకుండా దాన్ని అలా నీట్గా తిప్పుకొని, ఓకేనా, అంతా తిప్పుకున్న తర్వాత కొంచెం వాటర్ అంతా కూడా దగ్గరికి అయ్యేటట్టు మనం చేసుకొని, చూసారు ఇందులో ఎలా ఉందో. వీడియోలో చూపించినట్టుగా ఇలా మనకి దగ్గరికి వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇలా ఉండాలండి. మనం ఇలా చేసుకుంటూ ఉంటే మనకి అదేంటంటే ప్యాన్కి అంటుకోదన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే చక్కెర తీసుకున్నామో 1 గ్లాస్కి గ్లాసున్నర, అంటే 2 గ్లాసులకి 3 గ్లాసుల చక్కెర మొత్తం మనం తీసుకుని ఇందులో వేసి మిక్స్ చేస్తూ ఉండాలి. మనం చక్కెర వేసి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా మనకి గట్టిగా కనపడుతుంది కదండి, అదంతా కూడా సాఫ్ట్ అయిపోతుంది. పంచదార అంతా కరిగిపోయి మళ్ళీ కొంచెం లిక్విడ్ స్టేజ్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు మనం. అంత ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది. స్వీట్ ఇష్టపడే పిల్లలు అయితే నిజంగా వదలకుండా తింటారు. చూసారు ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎలా అయిందో. మనం ఉండలు కట్టకుండా అలా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ మనం ఇలాగే ఉంచుకున్నా పర్వాలేదు, లేదు ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే చూడండి, మేము ఫుడ్ కలర్ వేసాము. ఇక్కడ సాఫ్రాన్ కలర్ ఫుడ్ కలర్ వేసాము. ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేయడం జరిగింది. ఫుడ్ కలర్ వేస్తే కొంచెం చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా. అదొకటే మెయిన్ రీజన్ అనమాట ఫుడ్ కలర్ వేయడానికి. లేదు ప్లెయిన్ ఫుడ్ కలర్ అవైలబుల్గా లేకపోయినా మీరు ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. కానీ ఫుడ్ కలర్ వేస్తే లుక్ అనేది చాలా 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 బాగుంటుంది అనమాట. అంటే తినేదానికి రుచిగా ఎంత ఇంపార్టెంటో అదే విధంగా కలర్ఫుల్గా కనిపిస్తే కూడా చాలా చాలా బాగుంటుంది కదా. అది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. చూడండి, ఇలాచీని కొంచెము దంచి వేస్తున్నాము ఫ్లేవర్ రావడం కోసం. నిజంగా ఇలాచీ ఫ్లేవర్ చాలా 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 బాగుంటుంది, అందరికీ కూడా నచ్చుద్ది. స్వీట్స్లో ఇది ఉంటే కనుక ఆహా ఏమి కమ్మటి వాసన అనే ఫీల్ అన్నది మనకి వస్తుంటుంది అనమాట. ఆల్మోస్ట్ మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, దగ్గర నుంచి చూస్తుంటే యమ్మీగా ఉంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. చూసారు కదండి, ఇదండి రవ్వ కేసరి. మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్స్